హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను మేకప్ వేయించుకుంటున్నా. అది కూడా ఒక మేకప్ సిస్టర్ అనమాట. సో ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. సో వచ్చేస్తున్నాను. నీకున్నా ఇంకా గీత అయితే స్నానం చేయలేదు, పంపుదాయి. నేనైతే మార్నింగ్ లేచిపోయాను. ఇది ఒక డ్రీమ్ నాకు, మేకప్ వేయించుకోవడం. నాకు మేకప్ సెట్ అవుతుందో లేదో నాకు తెలీదు. నాకు సెట్ అయ్యేలా చేస్తారండి. సో అది కానీ హ్యాపీగా నేను ఎగ్జైట్ అవుతున్నా తెలుసు. అసలు అంటే ఎలా ఉంటానో నన్ను నేను చూసుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి ఎంత ఉందో అసలు లగేజ్ వీళ్ళది. ఇన్ని మోసుకొని వస్తారంట ఏ మేకప్కి వెళ్ళినా కూడా. బాబోయ్, కాకపోతే చాలా మంది అన్నారు ఇప్పుడు చెప్పమ్మా. ఏం చెప్పలేము. చెప్పు, నువ్వే చెప్పు. మా అమ్మ మేకప్ వేయించుకుంటుంది. చెప్పు చెప్పు, చాలా క్యూట్ గా చెప్తున్నావు ఈ మధ్య. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ నా కోసం టాయ్ కొన్నాడు ఫ్రెండ్స్. ఎలా ఉంది ధరణి లుక్ లో? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను ఎలా ఉన్నా చెప్తున్నాను. నువ్వు నీ నోటు మాటల్లో వినాలంటే సినిమా హీరోయిన్ కాదు కానీ సీరియల్ హీరోయిన్ లా చాలు. ఏదో హీరోయిన్ అన్నారు కదా సిస్టర్. అంతే చాలు చాలు. ఇంకా మా మినీ హీరోయిన్ రెడీ అవుతుందన్నమాట. డ్రెస్ మ్యాచింగ్ అయింది. హ్యాపీ నీకున్నా? సో ఇంకా మేకప్ అయితే చేసేసారు, సారీ డ్రేప్ చేశారు, హెయిర్ స్టైల్ చేశారు. సో చాలా అందంగా రెడీ చేశారు సిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా థ్యాంక్స్. ఇలా చూపించు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జిబ్బు జుత్తుకి చూడండి అంత అందంగా చేశారు. జిబ్బు జుత్తు అంటారు. ఆ జిబ్బు జుత్తు వల్ల ఎంత అందం వచ్చిందో ముఖంలోని. ఈరోజు ధరణి కోట్ల ఛానల్ హ్యాక్ అయిపోయింది అనుకోగలరు. ఎవరో వచ్చి వీడియోలు తీస్తాను అంటారు. లేదు, ఇది ధరణినే నేచురల్ గా తయారు చేశారు. సింపుల్ అండ్ క్యూట్ ఉంది ఈ రోజు ధరణి. అసలు మీరు ఏంటి చేస్తారు ఇంటికి ఒకసారి చెప్పండి. ఎవరైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవుతారు కదా. మెహందీ ఆర్టిస్ట్ అండి నేను. మెహందీస్, మేకప్స్, అలానే బ్యాండింగ్ మేళ, ఈవెంట్ ఆర్గనైజర్ అన్ని కూడా చేస్తాము. సో బ్రైడల్ మేకప్స్, బ్రైడల్ మెహందీస్, అలాగే గ్రూమ్స్ కూడా ఉంటుంది మన దగ్గర. సో అవుటర్స్ కూడా ఎవరికి కావాలన్నా రీజనబుల్ ప్రైస్ తో మనం చేస్తాం. ఎక్కడెక్కడ చేస్తారు? అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఎక్కడైనా కూడా, లోకల్ అవనియండి, ఇండోర్ అవుట్డోర్ ఫోటోషూట్స్ మొత్తం అన్ని కూడా చేస్తాం. అంటే లాంగ్ డిస్టెన్స్ అయినా మీరు వెళ్తారు? లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా వెళ్తాం. సో నైట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఎప్పుడైనా ఈవెంట్ కి అవసరం అయితే మాత్రం సిస్టర్ యొక్క డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటారా? బడ్జెట్ ఫ్రెండ్లీ. నా పేరు చెప్తే ఇంకా డిస్కౌంట్ అదే చెప్పలేదు. డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. మన వీడియోని వాళ్ళకి చూపిస్తే కంపల్సరిగా. ఎందుకంటే మన ఫాలోవర్స్ కి అది నేను ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ అంతే. మాయ గారు ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసరికి అత్తమ్మ వాళ్ళ తరపు ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట. అందుకోసమే అమ్మ వాళ్ళు అయితే కనిపించలేదు. నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్ళిన వెంటనే అత్తలు, పిన్నులు, అమ్మమ్మలు, నానమ్మలు, పిన్నమ్మలు ఇంకా అందరినీ పలకరించేశాను. వాళ్ళు కూడా నన్ను పలకరించేశారనమాట. ఇంకా మా అమ్మమ్మ గారి దగ్గరికి వచ్చేసైతే నేను కూర్చుండిపోయాను. వెళ్ళిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ధరణి హెయిర్ స్టైల్ బాగుంది, నీ ఫేస్ బాగుంది, శారీ కట్టుకోవడం కూడా బాగుంది అని అన్నారనమాట. సో అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే మెచ్యూర్ ఫంక్షన్ అండి. ఫంక్షన్ అయితే మా బాబాయ్ చాలా బాగా చేశారనమాట. ఎంటర్టైన్మెంట్కి, సింగింగ్ అని, నెక్స్ట్ కామెడీ అందరినీ పెట్టారు. అన్నిట్లో కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేసినట్టయితే చేయించారనమాట. ఫంక్షన్ అయితే అద్దిరిపోయింది. సూపర్ గా చేశారు అనిపించింది. ధనుష్, చేతన్, ఆశ్రిత, తనుశ్రీ, దర్శిని. అమ్మ బంగారం ఎలా తిరగవా నా కోసం? ఎలా తిరగ
మీ అందరికి నెంబర్స్ వచ్చా 1 to 10? ఒకసారి అందరు గట్టిగా నేను ఇక్కడ మైక్ చెప్తాను. వెరీ గుడ్. కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 చెప్తాను. కప్ప 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 లేరా బాబు నువ్వు ఏదో చెప్తున్నావు, చెప్పు. కప్ప 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 అయ్యా, నేను ఎంతో పొగిడాను రా నేను. చెప్పు. ఏంటి తొడుగుకుంటున్నావు? నేను చెప్పింది చెప్పు కదా, చూడు. కప్ప కప్ప పక్క కప్ప చెప్పు. మళ్ళీ చెప్తాడంట. మీరు వెనక్కి జరగండి అమ్మ, మీ దగ్గరికి వస్తాను నేను. నెక్స్ట్ కప్ప 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 పార్వతీపురం అని పొగిడాను, అయినా సరే ఎలా చేస్తావా నువ్వు? కప్ప కప్పని పిలుస్తుందండి కప్ప అని. చెప్పు. కప్ప కప్ప నెక్స్ట్ కప్ప 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 అని బాగా చెప్పింది. క్లాప్స్ చేయండి ఒకసారి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు. కప్ప 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 మా పెద్ద అక్క చెప్పు. కప్ప 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 తిట్టకూడదు నన్ను, నేను చెప్పింది చెప్పాలి. చెప్పు చెప్పు చెప్పాలి చెప్పు. కప్ప 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 చెప్పమ్మా, నువ్వు చెప్పు. కప్ప 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 నేను ఎక్కడ నుంచి ఉంటానో ఐటమ్ తీసుకొని రావాలి. మెయిన్ హైలైట్ ఫంక్షన్ లో ఈ కప్ప గోలేనండి. కప్ప 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 అని చెప్పేసి చాలా బాగుంది. చెప్పండి ఇప్పుడు. నాకైతే మా అత్తవారి తరపు ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది తెలుసు, మిగతా కొంతమంది అయితే అసలు తెలియదు అనమాట. ఇలాంటి ఫంక్షన్స్ అయినప్పుడే అందరం కలుస్తాము, బట్ అందరికీ నేను మాత్రం తెలుసండి. అదంతా మన వీడియో వల్లే అనమాట. వీడియోలు అందరూ చూడడం వల్ల ప్రతి ఒక్కరు గుర్తుపట్టి హాయ్ ధరణి గారు మీరు చాలా బాగా వీడియోలు చేస్తారని చెప్పేసి అన్నారు. ఆ కాంప్లిమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ గీతమ్మకి అయితే ఒక గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. తను ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసింది, దాంట్లో ఫస్ట్ వచ్చింది. సో అందుకోసం గిఫ్ట్ ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ పిల్లలు కొంతమంది డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి చాలా మందికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు, కొన్ని ప్రోగ్రామ్స్ గేమ్స్ పెట్టి. తర్వాత ఈ బ్రో అయితే పిల్లల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. డ్యాన్సులు వేయండి అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి పిల్లలకి డ్యాన్స్ స్టెప్స్ రాకపోతే ఈ బ్రదర్ వచ్చేసరికి ఇలా వేయండి అలా వేయండి అని చెప్పేసి. తను యాక్చువల్గా సింగింగ్ కూడా చేశారు, చాలా బాగుంది వాయిస్. సో నాకైతే బాగా నచ్చింది ఈవెంట్ అంతా. మాత్రం మెయిన్ అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే మా నోహిగాడే వచ్చి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి అందరితోని కొంచెం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాడనమాట. అది నాకు బాగా నచ్చింది. వాడు మమ్మల్ని చూసి మేము ఏ స్టెప్ చెప్తే ఆ స్టెప్ అక్కడ వేయడం, వాళ్ళ చిన్న డాడీ చెప్పిన స్టెప్స్ వేయడం, నవ్వడం, పిల్లలందరితో కలిసిపోవడం. సో ఇదైతే చాలా బాగుంది ఈరోజు. ఎందుకంటే వాడు పిల్లల్లోని అంత గబుక్కుని కలవడానికి నచ్చేవాడు కాదు, బట్ ఇప్పుడైతే బాగా అన్ని తెలుసుకుంటున్నాడు. ఇంకా గిఫ్ట్ సంపాదించి అవునా? ఓకే రాజు, ఓకే కొంచెం వెనక్కి ఎప్పుడే కాదు, కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి జరగండి మా వెనక్కి జరగ వెనక్కి జరగ వెనక్కి జరగ. చూడండి ఇప్పుడు ఫ్యాషన్ షో జరుగుతుంది. రాజు ఏది మ్యూజిక్ చిన్న సరే కొండ. ఓకే ఇక్కడ ఇంకా ఫ్యాషన్ షో పెట్టారనమాట పిల్లలందరికీ కూడా. పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నడుస్తున్నారు. వాళ్ళ ఆ స్టేజ్ ఎక్కి అలా పర్ఫామ్ చేయడమే గుడ్ అని చెప్పాలి. పేరెంట్స్ ఎప్పుడైనా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలాంటి అక్కడ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చిన్న చిన్నవి అయినప్పుడు పిల్లల్ని కంపల్సరిగా ముందుకి పెట్టడానికే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి భయం పోతేనే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏ స్టేజ్ ఎక్కైనా మాట్లాడగలరు అనమాట. ఇక్కడైతే ఫంక్షన్ అయిపోయింది, ఇంకా మాకు ఒక చిన్న పని ఉంది, అక్కడికి వెళ్ళేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్ళకుండా జ్యువెలరీ షాప్కి అయితే తీసుకొచ్చారనమాట మా ఆయన. ఎందుకు నేను ఎంత రేటు పెరిగిపోతుంది గోల్డ్? వ్యాలంటైన్స్ వస్తుంది కదా, ప్రపోజ్ డే కదా, గోల్డ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. ప్రపోజ్ డేకి గోల్డ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. ఏం అదృష్టం నాకు నిజంగా అండి. నెక్లెస్ పెట్టి తీస్తాను. ఫైనల్గా తీసుకున్నామండి. ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తా. ఇంతవరకు నా మొబైల్ ఛార్జింగ్ లేదు, అందుకోసం వీడియో తీయడం అవ్వలేదు. సో ఇది బ్యాగ్లో పెట్టేస్తాము. మా ఆయన గిఫ్ట్ అనమాట, ప్రపోజ్ డే గిఫ్ట్ ఒకటి, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఒకటి. అని ఎన్ని డేలు ఉంటే అన్ని గిఫ్ట్లు ఇవ్వాలి. గోల్డ్ కుక్కర్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. మళ్ళీ స్కీమ్ స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్కే ఇంకా నర్సీపట్నం వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ రేపు గీత పాపకి స్కూల్ ఉంది కదా, నెక్స్ట్ డ్యూ
కూడా ఉంది. మాకు సెలవు ఏం లేదు, ఈ ఫంక్షన్ కోసమే వచ్చాము. సండే సెలవు కాబట్టి వచ్చాము, ఎంజాయ్ చేసేసాము, వెళ్ళిపోతున్నాం అంతే. ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.